రైట్ సార్. ఒక పేదవాడు ఉన్నాడు. ఉమ్, అంటే సగం మంది పేదవాళ్ళే ఉంటారు. అవును. ఆ పేదవాడు ఏమనుకుంటాడు, ఇది నా కర్మ, అందుకే నేను పేదరికంలో మగ్గిపోతున్నా అంటాడు. గుడ్ క్వశ్చన్ సార్, వెరీ గుడ్ క్వశ్చన్. సరే సార్. అవును సార్. సో కర్మ సిద్ధాంతం ప్రకారం చూస్తే అది వాడి కర్మ జీవితానికి కాబట్టి పేదవాడిగా ఉండాలి. 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 అంతే కదా, వాడు అనుభవిస్తున్నాడు, ఉండాలి అంతే వాడు పేదవాడు. అంతే. ఇది నైతికం కాదు కదా సార్. ఇది. కాదు, అది వెరీ గుడ్ క్వశ్చన్ సార్, ఆ, వెరీ గుడ్ క్వశ్చన్. ఓకే. yeah. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి సార్, మీరు చెప్పినట్టు. సో ఫర్ ఎగ్జాంపుల్ కర్మ సిద్ధాంతం ప్రకారం నేను పేదవాడిగా పుట్టాలి, ఓకే, యాక్సెప్ట్ చేసి పుట్టాను. సో అది ఎన్ని రోజులు అనుభవిస్తే కర్మ సిద్ధాంతం పోద్ది? అది 100 రోజులు అనుభవించాలా, లేకపోతే 100 సార్లు అనుభవించాలా, లేకపోతే జన్మంతా అనుభవించాలా? అట్లా కాదు. ఆ అనుభూతి ఒక్కసారి వచ్చిన తర్వాత ఆ అనుభూతిలో నుంచి ఆ జ్ఞానం, ఆ ఎక్స్పీరియన్స్ నుంచి మీరు జ్ఞానం పొందితే, ఆ జ్ఞానం పొందిన తర్వాత మీరు రిజల్ట్ ఏమైనా అప్లై చేస్తే మళ్ళీ ఆ ఫ్రీక్వెన్సీ మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, Okay. ఆకలి విలువ ఎలా ఉండాలో అని చెప్పి ఒక ఆత్మ ఏం చేసిందంటే ఆ పేదరిక కుటుంబంలో పుట్టింది. అంతకుముందు మిస్యూజ్ చేశా, డబ్బు విలువ తెలియకుండా, లేకపోతే డబ్బు విలువ తెలియకుండా నాశనం చేశాను, లేకపోతే ఎదురువాడికి డబ్బులు ఇవ్వకుండా ఓన్లీ నన్ను ఎప్పుడు తీసుకోవడం మొదలు పెట్టాను. సో నెక్స్ట్ టైంలో ఏం చేశానంటే ప్లాన్ చేసుకున్నా, ఓకే అంతకుముందు ఎలా చేశాను, డబ్బు విలువ తెలియదు, ఈ జన్మలో కనీసం పేదవాడిగా పుడితే నాకు ఒక విలువ తెలుస్తుంది, డబ్బు విలువ తెలుస్తుంది అని ఒక జ్ఞానంతో వచ్చింది. Correct. Yes. ఒక తల్లిదండ్రులు అలాంటి పేదరిక తల్లిదండ్రులు పుట్టింది. సో ఒక దాని లక్ష్యం ఏంటి, దాని విలువ తెలియాలి అంతే. డబ్బు విలువ తెలుసుకోవాలి. డబ్బు విలువ తెలియాలి, పేదరికం ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ పొందాలి. పొందినప్పుడు నెక్స్ట్ టైం ఒక వ్యక్తిని చూసినప్పుడు దాన్ని ఎదుటి వ్యక్తిని మళ్ళీ హింస పెట్టకుండా, లేకపోతే వాడికి డబ్బులు ఇవ్వకుండా మోసం చేయకుండా వాడు కూడా హెల్ప్ చేసాం, లేకపోతే వాడి విలువ తెలుసు కాబట్టి మనం వాడిని మిస్యూజ్ చేయకుండా ఉంటాం. ఓకే. పర్పస్ అది. సో ఎప్పుడైతే నేను పేదరికంలో పుట్టానో, ఒక 10 సంవత్సరాల్లో 20 సంవత్సరాలు పేదరికంలో పుట్టాను, నాకు సెల్ఫ్ చదువుకున్నాను. చదువుకున్న తర్వాత మళ్ళీ ఎప్పుడైతే నేను ఇన్ని రోజులు ఎక్స్పీరియన్స్ పొందినప్పుడు దాంట్లోంచి ఒక కసిలోనో, లేకపోతే దాంట్లోంచి ఒక ఉద్రేకంలోనో కొంతమంది రిచ్ కిడ్ అయిన ఉన్నారు. రతన్ టాటానో, హోండాయ్ కంపెనీ వాడు, రకరకాల కోటాల మంది ఎగ్జాంపుల్స్. సో వాళ్ళు పేదరికంలో పుట్టినా కానీ ఏదైతే గత తాలూకు కర్మ ఉన్నదో ఆ కర్మలోంచి జ్ఞానం నేర్చుకొని దాన్ని వాళ్ళ సంకల్పంతో ఫ్రీ విల్తో దాన్ని అధిగమించారు. వాళ్ళ మైండ్ ఫ్రీ విల్, ఇది కోర్ట్స్ లో పెట్టుకోవాలి. ఫ్రీ విల్ వాళ్ళ సంకల్పంతో. ఫ్రీ విల్ అంటే ఏంటంటే గత జన్మపు తాలూకు వాళ్ళ జ్ఞాపకాలు, అనుభవాలు, దృక్పథాలు ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద లేకుండా నా స్వశక్తితో, నా ఇచ్ఛాశక్తితో ఎప్పుడైతే ఒక పనిని దృఢంగా సంకల్పిస్తానో, దృఢ నిశ్చయం చేసుకుంటానో, అప్పుడు ఎలాంటి ఆర్థిక పరిస్థితులు ఉన్నా, ఎలాంటి తల్లిదండ్రులు పుట్టినా నేను ధనవంతుడు అవ్వగలను. అయితే నాలో ఆ కరేజు, లేకపోతే ఆలో ఆ ఫ్రీ విల్ లేకపోతే నా పరిస్థితులు నన్ను ప్రేరేపిస్తున్నాయి, నా పరిస్థితులు తగ్గట్టే నేను ఉండాలి, దీని మించి అధిగమించలేనని భావన నీలో ఎప్పుడైతే ఉంటుందో ఖచ్చితంగా అలాగే ఉంటావు. ఎప్పుడైతే నేను అధిగమించగలను, చాలా మంది అలా ఉన్నారు, ప్రూవ్ చేశారు, నా వాస్తవాన్ని నేను సృష్టించుకోవచ్చు అని ఒక వాక్యం మీరు చదివినప్పుడు, దాన్ని మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీ జీవితంలో మార్పు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కూడా మిడిల్ క్లాస్ కంపెనీలు పొందొచ్చు. మీరు ఆయన మన ఈటీవీ రామోజీ గారిని ఇన్స్పిరేషన్ తీసుకొని నాకు కూడా ఒక స్టూడియో ఉండాలి కలగన్నారు. ఖచ్చితంగా కలగానే ఉంటారు కదా. ఆ కలగన్నప్పుడు ఆ కళ కనరే కాకుండా, మనసులో కాకుండా, వాచకంలో కాకుండా, పనిలో కూడా చేశారు నిరంతరం. చేయబట్టి ఆటోమేటిక్గా మీరు స్థాపించగలిగారు 24/7. ఎగ్జాంపుల్ అంతే కదా. సో ఎప్పుడైతే మీలాంటి మీ కొలీగ్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ పెట్టలేకపోయారు. డిఫరెన్స్ ఏంటి, వాళ్ళు కూడా రామోజీ దగ్గర పనిచేశారు, వాడు కూడా కలగలేదు. కరెక్ట్. సో నీవు ఆ కోరిక పట్ల ఎంత సంకల్పంతో ఉన్నావు, ఎంత దృఢ నిశ్చయంతో ఉన్నావు అనే దాన్ని బట్టి నీ రియాలిటీ ఉంటుంది. అంటే నువ్వు వాస్తవం నువ్వు సృష్టించుకోండి 100%. దాన్ని మార్చుకునేది కూడా నీకే ఉంది. అండర్లైన్ ఏంటంటే హౌ మచ్ యూ యాక్సెప్టెన్స్, హౌ మచ్ యూ బిలీవ్. సో ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే కర్మల్ని కూడా మనం మార్చుకోవచ్చు అంటున్నారు. ఏదైనా మార్చుకోవచ్చు. పర్ఫెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గర సైన్స్ ఏం చెప్పింది, మీ తల్లిదండ్రులు కనుక షుగర్ వస్తే డిఎన్ఏలో నువ్వు మార్చుకోవాలని చెప్పింది. ఒక 10 years నుంచి ఏం చెప్తుంది, ఎపిజెనెటిక్స్ అని కొత్త వచ్చింది. ఎపిజెనెటిక్స్, ఎపి అంటే పైన, అంటే జెనెటిక్స్ పైన, డిఎన్ఏ పైన, అంటే డిఎన్ఏ పైన ఉండేది ఎన్విరాన్మెంట్. అంటే మన పరిస్థితులు, మన ఆలోచనలు, మన ఎమోషన్స్ ద్వారా ఆటోమేటిక్గా డిఎన్ఏని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీ తాతగా షుగర్ ఎందుకు వచ్చిందో ఆలోచిద్దాం. మీ తాతగా షుగర్ ఎందుకు వచ్చిందంటే, ఎప్పుడైతే నేను గతం గురించి, ఫర్ ఎగ్జాంపుల్ నా పిల్లలు 2వ క్లాస్ చదువుతున్నారు, ఎప్పుడైతే వాళ్ళు 20వ క్లాస్, వాళ్ళు బీటెక్ అయిన తర్వాత ఏం చేయాలి ఇప్పుడు ఆలోచిస్తున్నాను, వాళ్ళు ఎప్పుడు పెళ్లి చేయాలి ఇప్పుడు ఆలోచిస్తున్నా, 2వ క్లాస్ వీడికి ఫ్యూచర్ గురించి ఇప్పుడే ఆలోచించి ఆందోళన పడుతున్నా. ఆందోళన పడినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్న ప్యాంక్రియాస్ ఎక్కువ రిలీజ్ అవుతుంది, ఆందోళన గురి. రిలీజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఎక్కువ రిలీజ్ అవడం వల్ల డిసీజ్ వస్తుంది, బ్లడ్లో షుగర్ ఎక్కువ వెళ్తుంది. అదే మనకి
ఇది కదా షుగర్ కదా, You're right. మధుమేహ వ్యాధి. సో అలాగా ఎప్పుడైతే ఆందోళన వల్ల ఫ్యూచర్లో ఏమవుతుందనే భయం వల్ల ఆందోళన వచ్చింది, ఆందోళన వల్ల ఈ ప్యాంక్రియాస్ రిలీజ్ అయింది నాలో. అలాగా మీ తాతగారు తర్వాత మీ నాన్నగారు పెట్టారు, మీ నాన్నగారు నుంచి మీకు వచ్చింది. ఇప్పుడు నేను జ్ఞానం నేర్చుకున్నాను, ఈ అవగాహన తీసుకొని ఎప్పుడైతే నేను ప్రాక్టీస్ చేశాను, ఎప్పుడైతే నా వాస్తవాన్ని సృష్టించుకొని నమ్మాను, దాన్ని ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాను, నా డిఎన్ఏని మార్చుకోవాలని ఎప్పుడైతే విశ్వసించానో, లేకపోతే సైన్స్ చెప్తుందని నమ్మానో, ఆటోమేటిక్గా నేను కూర్చొని నేను చక్కగా మెడిటేషన్ చేయడం, లేకపోతే నేను దాని మీద ఫోకస్ చేస్తాను. ఎలా ఫోకస్ చేస్తానంటే నా ప్యాంక్రియాసిస్ కరెక్ట్గా కావాల్సినంత రిలీజ్ అవుతుంది, నేను ఆరోగ్యంగా ఉన్నాను, ఇక్కడ నుదురు మీద కూర్చొని ఆరోగ్యంగా ఉన్నాను. ఎప్పుడైతే నువ్వు పదే దాన్ని చెప్పుకున్నప్పుడు నీ మైండ్కి చెప్పాం కదా, నీ బాడీకి రియల్లా లేకపోతే నిజంగా జరుగుతుందా ఊహించుకొని తెలియదు, ఆటోమేటిక్గా ప్యాంక్రియాసిస్ కరెక్ట్గా రిలీజ్ అవుతుంది. అలా చేయగా అక్కడ ఏమవుతుంది, మీ ఎమోషన్ ఎలా ఉంది, స్టేబుల్గా ఉంది, మీరు ఆందోళన చెందట్లా, హ్యాపీగా నాకు ఆనందంగా ఉన్నాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను అని ఇక్కడ మీరు విజువలైజ్ చేసినప్పుడు, ఆ విజువలైజేషన్ చేసినప్పుడు మీ బాడీ మొత్తం ఏం చేస్తుందంటే మీ ఇక్కడ నుంచి ఆ ఇన్ఫర్మేషన్ మీ సెల్స్ పాస్ అయ్యి, మీ సెల్స్లో రిసెప్టార్స్ ఉంటాయి, అది దాన్ని ఆర్ఎన్ఏ అంటారు, రైబోన్యూక్లిక్ యాసిడ్ అంటాం. ఆ ఆర్ఎన్ఏ ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని డిఎన్ఏలో పెడుతుంది. ఇప్పుడు డిఎన్ఏ మారిపోతుంది. అది సైన్స్ చెప్తుంది, ఎపిజెనెటిక్స్ ప్రూవ్ చేస్తుంది. నేను కొత్త చెప్పలేదు, ఎపిజెనెటిక్స్ గూగుల్ సెర్చ్ చేయండి ఏం చెప్తుందో సైన్స్. సో యోగ వాసిష్ట కూడా అదే చెప్తుందా? యోగ వాసిష్ట ఏం చెప్తుందంటే ఇందాక చెప్పినట్టు, ఫర్ ఎగ్జాంపుల్ మీ తాతగారు డిఎన్ఏలో షుగర్ ఉంది, మీరేం చెప్పారు, షుగర్ రాకూడదు సంకల్పించారు. రెండిట్లో ఏది గెలిచింది, దేనికి పవర్ ఎక్కువ ఉందో, దేనికి విల్ పవర్ ఉందో అదే గెలిచింది అని యోగ వాసిష్ట చెప్తుంది. రెండు పొట్టేలు కనుక గుద్దుకున్నప్పుడు ఏది బలంగా ఉంటే అది గెలుస్తుంది. మీ తాతగారు మా తాతగారు షుగర్ ఉంది కాబట్టి నేను మార్చుకోలేనని కొంతమంది అనుకుంటారు, కొంతమంది నేను మార్చుకోవాలని సైన్స్ చెప్తుంది, మన సనాతన జ్ఞానం అదే చెప్తుందని ఎప్పుడైతే విశ్వసించి దాన్ని ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టానో ఆటోమేటిక్గా దీన్ని అధిగమించాను. సో ఈ అధిగమించడం మీ చేతిలో ఉంది, అది మీ చాయిస్, మీ ఫ్రీ విల్. మీ అంత దృఢంగా సంకల్పంగా ఉంటే అంత ఈజీగా దాన్ని మార్చుకోవచ్చు. కర్మల్ని మార్చుకోలేమంటున్నాం కదా, మార్చున్నారు కదా, ఎపిజెనెటిక్స్ చెప్తుంది మార్చుకోవచ్చు అని ఇప్పుడు మళ్ళీ సైన్స్ చెప్తుంది. అవును అంతే కదా. అంటే ఇప్పుడు సనాతన ఏదైతే చెప్పిందో తప్పన్నట్టేనా? సనాతనలో నువ్వు మార్చుకోలేని ఎప్పుడు చెప్పలేదు, సనాతనలో నువ్వు ఒకసారి చేసిన తర్వాత ఎప్పుడు మార్చుకోలేని ఎప్పుడు చెప్పలేదు. ఎప్పుడు మనం మారుతా ఉన్నాం, మారినప్పుడు ఆటోమేటిక్గా మారిన పరిస్థితి అనుగుణంగా మన జీవితం మారుతా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 20 ఏళ్ళ క్రితం మీ ఆర్థిక పరిస్థితి కాదు, మీ కారు లేకపోవచ్చు, ఇల్లు లేకపోవచ్చు, ఇప్పుడు మారింది కదా. మీ కర్మ సిద్ధాంత ప్రకారం మీ పేదరికం ఉంటే పేదరికం ఉండాలి కదా, మరి కారు ఎందుకు వచ్చిందంటే దాన్ని అనుభూతి చెంది ఆ పరిస్థితి నుంచి జ్ఞానం నేర్చుకొని ఇలా ఉండకూడదు అని ఎప్పుడైతే మీరు నిర్ణయించుకున్నారో, మీరు ఏది కావాలో దాని మీద ఫోకస్ చేసినప్పుడు, నేను ఎలా ఉన్నానో దాని మీద ఫోకస్ పెట్టకుండా బటర్ఫ్లై లాగా నేను భవిష్యత్తులో ఏది కావాలి అని దాని మీద దృష్టి పెట్టినప్పుడు ఆటోమేటిక్గా మీరు దేని మీద దృష్టి పెడితే అది సంభవిస్తుంది చెప్పుకున్నాం, రియాలిటీ అదే జరుగుతుంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ సార్, గొంగళపురికి చిత్తకొచ్చలా మారుతుంది, తెలుసుగా మీకు విషయం. అంటే ఇక్కడ గొంగళపురికి అనేది మన పాత వ్యక్తిత్వం, ఇది మీ కర్మ అనుకోండి. సో కర్మ సిద్ధాంత ప్రకారం ఇప్పుడు గొంగళపురిలా ఉండాలి, చిత్తకొచ్చలా అవ్వకూడదు, స్వేచ్ఛ రాకూడదు, ఫ్రీడమ్ రాకూడదు, ఎప్పుడు బద్ధకంగా ఇలా కదులుతూనే ఉండాలా, పురుగులు తింటూ ఆకులు తింటూ అట్లా ఉండాలా, చెత్తకొచ్చి అలా అవ్వకూడదు. కాకపోతే దానిలో ఒకరోజు కోరిక కలిగింది. ఏ కోరిక కలిగిందంటే నేను ఒక పక్షిగా ఎదగాలి. ఎప్పుడైతే ఆ కోరిక దానిలో బలంగా కలిగిందో, అది ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి దృక్పథంలో ఉన్నా, ఎలాంటి ఆలోచనలో ఉన్నా, ఎలాంటి ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నా, నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నా అని దాన్ని పక్కన పెట్టి నేను భవిష్యత్తులో ఏమి కావాలి అనే ఆలోచన తీసుకొని ఎప్పుడైతే నేను దాని మీద దృష్టి పెట్టానో అది అవుతుంది.